ప్రియమైన వాళ్ళరా, ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. యోబు గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనము మనకు బాగా పరిచయం అయినటువంటి వచనమండి. అందులో యోబు భక్తుడు ఏమంటున్నాడు, ఎవడును తెలుసుకొనలేని మహత్తైన కార్యములను లెక్కలేని అద్భుతములను ఆయన జరిగించుచున్నాడు అనేటువంటి మాటను మనం చదువుతున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు దేవుడు మన జీవితంలో జరిగించేటువంటి 2 క్రియల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. యెహోవా ఎలాంటి వాడంటే ఆయన ఎవడును తెలుసుకొనలేని మహత్తైన కార్యములు, అంటే మహా గొప్ప కార్యములు ఆయన జరిగించేవాడు. లెక్కించలేని అద్భుతములు మన జీవితంలో ఆయన చేసేవాడు అనేటువంటి 2 విషయాల గురించి యోబు భక్తుడు ఇక్కడ మాట్లాడేది మనం చూస్తున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు భక్తుడు ఎంతగా దేవుణ్ణి రుచి చూశాడో మనము ఈ యొక్క వాక్యంలో మనము గ్రహిస్తున్నాం. యోబు భక్తుడు ఎలాగ దేవుని రుచి చూశాడంటే ఆయన శ్రమల యొక్క, ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమలో ఎక్కువ, అంటే లెక్కించలేని శ్రమల మధ్య ఉన్నాడు. ఆ శ్రమల వల్ల కలిగినటువంటి వేదన బాధలతో నిండి ఉన్నటువంటి ఒక వ్యక్తిగా ఉన్నాడు. అలాంటి సందర్భంలో ఆయన ఒక వ్యక్తి దేవుని స్తుతించడము చాలా కష్టమండి. కానీ ఇక్కడ ఆయన అంటున్నాడు, అయ్యా నా జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా పర్వాలేదు, నాకు ఒక్కటి మాత్రం తెలుసు, నువ్వు నా జీవితంలో ఊహించలేని, తెలుసుకొనలేని మహత్తైన కార్యములు నువ్వు జరిగించే దేవుడువు, లెక్కించలేని అద్భుతాలు నాకు చేసేటువంటి దేవుడు అని దేవుని స్తుతించేది మనం చూస్తున్నాం. అక్కడ ఏమన్నా మంచి క్రియలు పొందుకున్నాడు ఆయన అంటే లేదండి. ఆయన కీడే ఆయన జీవితంలో ఆయన చూస్తున్నాడు, కీడిని చూస్తున్నాడు. అప్పుడు ఈ వాక్యం ఆయన మాట్లాడుతున్నప్పుడు పిల్లలు చనిపోయారు, దాసులు చనిపోయారు, మృగజీవాలు చనిపోయాయి, తన యొక్క స్వస్థతను కోల్పోయాడు, అనారోగ్యతగా ఉన్నాడు, స్నేహితులు ద్వేషిస్తున్నారు, భార్య ద్వేషిస్తుంది, ఆయన చుట్టూ కూడా కీడే ఉంది. కానీ కంటికి ఎక్కడ కూడా మేలు కనిపించలేదు. కంటికి కనిపించినంత దూరం ఆయనకి కీడే ఉంది, సమస్యలే ఉన్నాయి, బాధలే ఉన్నాయి, వేదన ఉన్నాయి. కానీ అలాంటి పరిస్థితుల మధ్య ఒక వ్యక్తి అంటున్నాడు, అయ్యా నువ్వు ఎవడును తెలుసుకునే మహత్తైన కార్యములు జరిగించేవాడువు, లెక్కించలేని అద్భుతాలు చేసేటువంటి దేవుడు అయ్యా అని చెప్పి దేవుని స్తుతించేది మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా, నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఆయన లెక్కించలేని, ఊహించలేని మహత్వమైన కార్యములు ఆయన జరిగించేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఈ యొక్క వచనం కూడా మన జీవితంలో అలానే దేవుడు నెరవేర్చునుగాక. నీ జీవితంలో ఊహించలేని క్రియలు జరిగించేటువంటి దేవుడు. ప్రస్తుతము కంటికి కనిపించేదంతా కూడా శ్రమ, బాధగా ఉందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, బాధపడకు. ప్రియమైన దేవుని బిడ్డ, బాధపడకు. ఎందుకంటే ఆయన బాధలంతా కూడా నీ యొక్క మేలు కొరకు, నీ జీవితంలో లెక్కించలేని అద్భుతాలు ఆయన జరిగించడానికి, ఈ బాధలంతా ఒక మెట్లుగా దేవుడు నీకు మార్చడానికి ఆయన శక్తిగల దేవుడిగా ఉంటున్నాడు. ఇలాగా దేవుని స్తుతించినందు బట్టి యోబు ఆయన ఏదైతే విశ్వసించాడో, ఏ మాటలైతే పలికాడో ఆ మాటల ప్రకారమే ఆయన లెక్కించలేని అద్భుతాలు ఆయన పొందుకున్నాడు. ఊహించలేని, తెలుసుకోవడానికి మహత్వమైన కార్యములు దేవుడు ఆయన జీవితంలో జరిగించాడు. ఇక యోబు పరిస్థితి అంతే, శరీరం అంతా కూడా పాడైపోయింది, అందరూ చనిపోయారు, ఇంకంతే అని చెప్పి అన్న పరిస్థితుల్లో మళ్ళీ దేవుడు ఆయన దిగజారిపోయిన పరిస్థితి నుండి దేవుడు ఆయన లేవనెత్తాడు, ఉన్నతమైన ఒక స్థానానికి ఆయన దేవుడు తీసుకెళ్ళాడు. యోబు యొక్క పరిస్థితిని మార్చినటువంటి దేవుడు ఈరోజు నీ పరిస్థితిని కూడా ఆయన మార్చడానికి శక్తిగల దేవుడిగా ఉన్నాడు. సమస్తాన్ని కోల్పోయి ఉన్నావా? నేను దిగజారిపోయిన పరిస్థితుల్లో ఉన్నాను, అన్నిటిని కోల్పోయి ఉన్నాను, నేను రోడ్డు మీద నిలబడుకున్నాను బ్రదర్, నా దగ్గర ఏమి లేదు, సమస్తాన్ని నేను కోల్పోయాను అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో. నీ దిగజారిపోయిన పరిస్థితి నుండి, సమస్తాన్ని కోల్పోయిన పరిస్థితి నుండి మళ్ళీ నిన్ను ఉన్నతమైన స్థానానికి నిన్ను తీసుకెళ్ళడానికి నీ దేవుడు ఆయన సమర్థుడు. ఎందుకంటే ఎవడును తెలుసుకొనలేని మహత్వమైన కార్యములు జరిగించేటువంటి సర్వశక్తిమంతుడు, మీరు నేను ఆరాధించేటువంటి దేవుడు. కాబట్టి ఆయన మీద మనం పడదాం, ఆయన మాత్రం మనం చూద్దాం. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు తండ్రి యొక్క మాటలు విన్నా తండ్రి, మీ బిడ్డలు ఒక్కొక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి.
అయ్యా మీ కృప మీ దయ తండ్రి మీ బిడ్డలతో తోడుండి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా ఎవరిని తెలుసుకొనలేని తండ్రి, అయ్యా స్తోత్రం తండ్రి. తండ్రి బలమైన తండ్రి, మహత్వమైన కార్యములు అయ్యా లెక్కించలేని అద్భుతాలు జరిగించేటువంటి దేవుడువు. అయ్యా యోబు జీవితంలో ఒక మాట నెరవేర్చిన దేవుడు. ఈ మాటల వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ మాట నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. ఈ రోజంతా కూడా మా సహోదర సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడు నన్ను ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.